ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి దేవుని బిడ్డలను ముంచి వేయడానికి, దేవుని బిడ్డలను దిగిపోనట్లుగా చేయడానికి, దేవుని బిడ్డలను శ్రమలు పాలు చేయడానికి సాదృశ్యముగా ఉన్నది. వాటిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారిలారా, నీ జీవితంలో నాశనకరమైన గుంట ఉన్నదేమో, జిగటగల దొంగ ఊబి ఉన్నదేమో, భయపడకు, ఆయన నిన్ను పైకెత్తుతాడు. నాశనకరమైన గుంటయు జిగటగల దొంగ ఊబియు అంటే ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే, ఈరోజు సాతాను నాశనము చేయడానికి దేవుని యొక్క బిడ్డల కొరకు కొన్ని గుంటలను, కొన్ని ఉరులను వడ్డి ఉన్నాడు. అంతేకాకుండా జిగటగల దొంగ ఊబిలో పడిపోనట్లుగా చేస్తూ ఉన్నాడు. జిగటగల దొంగ ఊబి అంటే, దొంగ ఊబి అని ఎందుకు అన్నాడు అంటే, అది ఊబిలాగా కనపడదు, అగాధములాగా కనిపించదు. పైకి భూమి ఏ విధముగా ఉందో ఆ విధముగా ఉంటుంది, కానీ దాని మీద కాలు పెట్టేటప్పటికీ మనిషి దిగిపోతూ ఉంటాడు, అగాధంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో సాతాను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనము అనుకోకుండా ఇలాగూ జరుగుతుందని తెలియకుండానే, ఊహించకుండానే జరిగిందని అనుకుంటాం. అనగా జిగటగల దొంగ ఊబి సాతాను మన కొరకు ప్రయత్నింపజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయండి. నాశన పాత్రుడు మీ మీదకి వచ్చిన జిగటగల దొంగ ఊబి లాంటి సాతాను మీ మీదకి విజృంభించిన మీరు భయపడవద్దు. ఎందుకంటే వాటన్నిటి నుండి పైకెత్తువాడు దేవుడు. యోసేపు యొక్క జీవితంలో గుంటలో పడినప్పుడు, నాశనం చేయాలని వారి అన్నదమ్ములు ప్రయత్నించినప్పుడు వాటన్నిటిలో నుండి ఆయన పైకెత్తాడు. ఆ పైకి ఎప్పుడైతే ఎత్తబడ్డాడో అతను ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నాశనానికి, జిగటగల దొంగ ఊబలకు మీరు భయపడవద్దు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. కీర్తన 69:14. ప్రియ సహోదరి సహోదరుడా, పగవారి వలన ఆపదలు లేక అగాధ జలములు, దిగబడేటువంటి శ్రమ నీ మీదికి వచ్చిందా? భయపడవద్దు. దావీదు వలె ప్రార్థన చేయి. ఆయన నిన్ను పైకెత్తుతాడు, నిన్ను తప్పిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి లేవనెత్తువాడా, కృపచేత దర్శించి నడిపించువాడా, నీకు స్తోత్రాలు. శక్తి చేతను, బలము చేతను, ఏది కాదు నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదమును, గొప్ప మేళ్లను, గొప్ప దీవెనలను ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.